బాంబులు కురిపిస్తేనో మిసైల్స్ ప్రయోగిస్తేనో తుపాకులు పేల్చితేనో యుద్ధమా? పాక్ పాలకులపై ఆ దేశపు ప్రజల్లోని వ్యతిరేకత పెంచడంలో భారత్ సఫలమైందా? ఇస్లామాబాద్ లాల్ మసీద్ సాక్షిగా పాక్ షాక్ తిన్న సీన్ కి అర్థం అదేనా? పాకిస్తాన్ రాజధాని ఇస్లామాబాద్ లో ఈ ఆసక్తికర సన్నివేశం చోటు చేసుకుంది. భారత్ తో యుద్ధం వస్తే కలిసి వచ్చేదెవరు అని లాల్ మసీద్ లో ప్రజలను అడిగారు అక్కడి మౌలానా. అయితే ఒక్కరు కూడా చెయ్యెత్తలేదు. ఇది పాకిస్తాన్ పాలకులపై అక్కడి ప్రజల్లో పెరుగుతున్న అసహనం, అపనమ్మకానికి నిదర్శనం. పాక్ పై పాక్ ప్రజలకే నమ్మకం లేదంటే ఆ దేశం పోరాటానికి ముందే ఓడిపోయినట్లు అని అర్థం కాదా? ఇది ప్రతీకారం తీర్చుకోవడం కాదా? యుద్ధం అంటే ఆయుధాలు ప్రయోగించడం మాత్రమే కాదు, నెత్తురు చిందకుండా శత్రువును ఉక్కిరి బిక్కిరి చేయడం కూడా సమరమే. వార్ వస్తే అన్ని ఆయుధాలుగా మారిపోతాయి. పాకిస్తాన్ పై ఇప్పటికే పరోక్ష యుద్ధ పేరు మోగించింది భారత్. రోజుకో డ్యామ్ చొప్పున నీళ్ల ట్యాప్ కట్టేసి పాకిస్తాన్ కు గొంతెండిపోయేలా చేస్తోంది. మొన్న బాగ్లిహార్ డ్యామ్ గేట్లు మూసేసిన ఇండియా ఆ తర్వాత సలాల్ డ్యామ్ గేట్లు కూడా బంద్ చేసింది. ఇక సింధు జలాల ఒప్పందాన్ని రద్దు చేసిన భారత్ ఆ నదిపై 6 జల విద్యుత్ ప్రాజెక్టులు నిర్మించబోతోంది. ఇండియా వాటర్ సర్జికల్ స్ట్రైక్ తో చుక్క నీరు రాక పాక్ విలవెల్లాడిపోతోంది. ఇక ఆర్థికంగా కుదేలైపోయిన పాక్ పై మనీ మిసైల్స్ కూడా ప్రయోగిస్తోంది భారత్. పాకిస్తాన్ కు ఇప్పటికే అన్ని రకాల ఎగుమతులను నిలిపివేసి వాణిజ్యపరంగా ఆంక్షలు విధించింది. దాయాది దేశం నుంచి అన్ని దిగుమతులు నిలిపివేసింది. పాకిస్తాన్ కు ఆర్థిక సాయం కింద $7 బిలియన్ ప్యాకేజీ ప్రకటించిన IMF పై ఒత్తిడి పెంచే ప్రయత్నాలు చేస్తోంది ఇండియా. మరోవైపు ఆసియా డెవలప్మెంట్ బ్యాంక్ అధ్యక్షుడితో ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ భేటీ అయ్యారు. ఉగ్రవాదాన్ని ప్రోత్సహిస్తున్న పాకిస్తాన్ కు నిధులు ఇవ్వొద్దని కోరారు కేంద్ర మంత్రి. మరోవైపు పాకిస్తాన్ మళ్లీ FTF గ్రే లిస్ట్ లో వెళ్లేలా మన దేశం ఒత్తిడి తీసుకొస్తోంది. ఇక భారత్ పాకిస్తాన్ల మధ్య యుద్ధం రాకుండా నివారించాలి అన్నారు ఐక్యరాజ్యసమితి చీఫ్. అయితే మాకు కావాల్సింది ప్రీచర్స్ కాదు, పార్ట్నర్స్ అంటూ ప్రపంచ దేశాలను మన విదేశాంగ మంత్రి జైశంకర్ స్ట్రాంగ్ మెసేజ్ పంపారు. రియల్ వార్ కి ముందే టీజర్లు, ట్రైలర్లతో పాక్ ని వణికిస్తోంది ఇండియా.